సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు కామేశ్వరి మేడం. మరి ఈరోజు మేడం మనకి ఏం కథ చెప్తున్నారు, మీతో పాటు నేను కూడా వినడానికి రెడీగా ఉన్నాను. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేము కథలు చాలా కథలు చెప్తున్నారు, చక్కగా చిట్టి చిట్టి కథలు చెప్తున్నారు. నీతి కథలు ఉన్నాయి, అక్బర్ బీర్బల్ కథలు. మనం పోయిన వారం చెప్పుకున్నాం 7 చేపల కథ. అనగనగా ఒక రాజు కథ అనగానే ముందు అది స్టార్ట్ చేస్తారు, అనగనగా అనేసి. సో ఈ రోజు మాకేం కథ చెప్తున్నారు? అనగనగనగా ఒక చిన్న అడవి. ప్రతి గ్రామానికి దగ్గరలో అడవులు ఉంటాయి, చిన్న చిన్న అడవులు. అంటే పెద్ద కీకారణ్యాలు ఏం కాదు అవన్నీ, చిన్న చిన్న అడవులు ఉంటాయి. అక్కడ పక్షులు, చిన్న చిన్న జంతువులు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఒక్కోసారి ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి వెళ్ళాలి అంటే కూడా మధ్య మార్గం అడవులు వస్తుంటాయి. అలాంటిది ఒక చిన్న అడవి ఈరోజు మన కథలో. ఆ అడవిలో ఒక చెట్టు మీద, ఒక చెట్టును నివాసంగా చేసుకొని చాలా రామచిలుకలన్నీ నివాసం ఉంటాయి. అదే అడవిలో ఒకరోజు వేటగాడు వస్తాడు. వేటగాడు వచ్చి ఆ రామచిలుకలు ఉండే చెట్టు కింద వల పన్నుతాడు. వల పన్ని దాంట్లో ధాన్యం అంతా చల్లుతాడనమాట. ధాన్యం చల్లి వాడు వెళ్ళి చెట్టు చాటును దాచుకుంటాడు. ఎందుకు దాక్కుంటాడు? మనం అక్కడే ఉంటే ఏవి వచ్చి పడవు అక్కడ, అవి తెలివైనవి కదా జంతువులు, మనుషులుంటే రావు దగ్గరికి. వాడు వెళ్ళి దాక్కుంటాడు. దాక్కోగానే ఆ చెట్టు మీద ఉన్న రామచిలుకలన్నీ ఆ ధాన్యాన్ని చూడగానే వచ్చి వలలో వాళ్తాయి, వలలో చిక్కుకుంటాయి. చిక్కుకోగానే వీడికి సంతోషం అయిపోతుంది. అబ్బా ఈరోజు నాకు ఎన్ని చిలుకలు దొరికాయి అని చాలా ఆనందంగా వచ్చేస్తాడు అక్కడికి. ఇంతలో వెనకల నుంచి ఒక ముని వస్తూ ఉంటాడనమాట. ఆయన చూస్తాడు ఇదంతా. చూస్తూనే ఆయనకు చాలా బాధేస్తుంది. అయ్యో పాపం ఇన్ని రామచిలుకలు దొరికాయే వీడికి, అన్నిటినీ చంపేస్తాడు కదా అని వచ్చి ఆ వేటగాడిని రిక్వెస్ట్ చేసుకుంటాడు. పాపం అవి చాలా రామచిలుకలు, వదిలేసేయి, చిన్నవి, చిన్న ప్రాణం వాటిది, వాటిని వదిలేసేయి అంటే, భలే ఉన్నావు స్వామి, నువ్వు భలే చెప్తావు, నాకు ఆహారం కోసం ఏమీ లేక కదా నేను పట్టుకునేది, ఇది నా ధర్మం, నా వృత్తి ధర్మము, నువ్వు కాదంటే ఎలా అవుతుంది, పోనీ నీ దగ్గర ఏమైనా ఆహారం ఉంటే ఇవ్వు, అప్పుడు వదిలేస్తా అనగానే ఆయన వెంటనే తన జోలలో చూసుకుంటే ఆయన దగ్గర కొంత ఆహారం ఉంటుంది. ఇదిగో బాబు ఈరోజు ఈ ఆహారం తిని నీ ఆకలి తీర్చుకో అని చాలా ప్రాధేయపడతాడు. వాడికి కూడా పాపం ఆయన అంత పెద్ద ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడే ఆ ముని అని చెప్పి, సరేలే స్వామి ఈరోజు నువ్వు అడిగినావు కదా వదిలేస్తాలే అని రామచిలుకలన్నింటినీ వదిలేస్తాడు. అవి ఎగురుకుంటూ మళ్ళీ చెట్టు మీద వెళ్ళి కూర్చుంటాయి. ఈ వేటగాడు ఆహారం తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే ఈ ముని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి రామచిలుకలతో మాట్లాడతాడు. ఆ రామచిలుకలకు నేను మీకు ఒక పాఠం చెప్తాను వినండి అని చెప్పి, వేటగాడు వస్తాడు, వల పన్నుతాడు, ధాన్యం చల్లుతాడు, మీరెవరూ కిందికి దిగి రాకండి, దిగితే వలలో చిక్కుకుంటారు అని చెప్తాడు. ఈ 4 పాయింట్స్ చెప్తాడు. అనగానే ఓకే చిలుకలన్నీ వింటాయి. ఇంకా అంటే అవి అప్పుడు రిపీట్ చేయవు, ఇంకా అవి నేర్చుకున్నాయని చెప్పి ఆ ముని వెళ్ళిపోతాడు. ఒక వారం రోజుల కల్లా వీడు మళ్ళీ వస్తాడు వేటగాడు. ఆ రోజు అంటే ఈ స్వామి వచ్చి తప్పిచ్చేశాడు, ఇంకా ఈరోజు ఎవరు లేరు, మళ్ళీ రామచిలుకల్ని పట్టుకుందామని మళ్ళీ వల పన్నుతాడు. వల పన్నగానే ఇంతలోనే రామచిలుకలన్నీ అరవడం మొదలు పెడతాయి. వేటగాడు వస్తున్నాడు, వల పన్నుతాడు, ధాన్యం జల్లుతాడు, ఎవరు కిందికి దిగకండి అని అరుస్తాయి అనమాట. వీటికి ఆశ్చర్యం అవుతుంది, అమ్మో వారం రోజుల కిందట వచ్చాను నేను, ఇవి ఎంత బాగా గుర్తుపెట్టుకున్నాయి, కాబట్టి ఇంకా వేస్ట్, నేను ఇక్కడ వల పన్నినా ఇవి దిగవు అని చెప్పి వాడి వల తీసి చుట్టుకొని భుజాన వేసుకొని ఇంకెక్కడికన్నా వెళ్దాంలే అని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నెల రోజుల తర్వాత వస్తాడు. నెల రోజుల తర్వాత వచ్చి మళ్ళీ ఇదే ఆలోచిస్తాడు. ఇప్పుడు ఎవ్వరు లేరు కదా, ఈ నెల రోజులు అయిపోయింది, వాటికి ఏం గుర్తుంటుందిలే అనుకుంటాడు. అని మళ్ళీ వాడు వచ్చేసరికి మళ్ళీ మొదలు పెడతాయి. వేటగాడు వస్తున్నాడు, వల పన్నుతాడు, ధాన్యం చల్లుతాడు, ఎవరు కిందికి దిగకండి అని అరుస్తాయి. అని అరుస్తుంటే వీడు ఇదెక్కడ కథ, ఇవి ఇంత బాగా గుర్తుపెట్టుకున్నాయి నన్ను అని అనుకుంటాడు. అనుకొని వెనక్కి వెళ్ళిపోదామని తిరిగిన వాడికి మళ్ళీ ఒక ఆలోచన వస్తుంది. సరేలే ఎట్లా ఈ రామచిలుకలు అయితే పడవు, ఇవి పడకపోతే పడకపోయినాయి, ఏదో ఒక పావురాలో ఏదో ఒకటి వస్తాయి కదా, ఇవి కాకుంటే ఇప్పటికే చాలా దూరం నడిచొచ్చి అలసిపోయాను నేను అని చెప్పి వాడు వల పన్ని అక్కడ ధాన్యం జల్లేసి వెళ్ళి పక్కకు కూర్చుంటాడు. కాస్త రెస్ట్ తీసుకుందాం ఏమన్నా వస్తాయి ఇంతలో అని. ఇవేమో అరుస్తూ ఉంటాయి. వేటగాడు వస్తాడు, వల పన్నుతాడు, ధాన్యం జల్లుతాడు, ఎవరు కిందికి దిగకండి. అబ్బాబ్బా ఏంటివి ఇలా అరుస్తున్నాయని అనుకుంటాడు. కాసేపు అయిన తర్వాత
వాటికి ఏదో అలికిడి అవుతుంది. తిరిగి చూసేసరికి రామచిలుకలు అన్నీ వచ్చి ఆ వలల్లో ఇరుక్కుంటాయి. వాడికి ఆహా పండగ ఏమిటిది అనుకుంటాడు. అంటే అక్కడ ఏం జరిగింది? పాఠాన్ని వల్లిస్తూనే ఉన్నాయి. వేటగాడుస్తాడు, వల పన్నుతాడు, ధాన్యం జల్లుతాడు, ఎవరో దిగద్దండి. అక్కడ వల్లిస్తున్నాయి తప్ప దాన్ని ఆచరణలో పెట్టాలి అనే తెలివి లేదు వాటికి. అంటే అందుకే అంటారు చిలక పలుకులు అని. చిలక పలుకులు అంటే చెప్పింది చెప్పి నేర్చుకొని రిపీట్ చేయడం కాదు. ఒక విషయాన్ని చెప్పామంటే దాన్ని మనము ఎలా ఆచరించాలి, ఆచరణలో ఎలా పెట్టాలి అనేది తెలుసుకోవాలి. అవి తెలియకుండా ఆ చిలుకలన్నీ రామచిలుకలన్నీ కూడా అదే చెప్పుకుంటూ ఆయన చెప్పిన విషయాన్ని రిపీట్ చేసుకుంటూ వచ్చి వాడి వలలో ఇరుక్కుపోయి ఎవరు కాపాడగలరు? చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుంటే కాపాడతారు ఎవరైనా. అంటే ఇలాగే ఉంటుంది అనమాట. సో రామచిలుకలు నేర్వని పాఠం అనమాట ఇది. అవి నేర్చుకోలేదు సరిగ్గా పాఠం. అంటే బైహార్ట్ చేసాయి. బైహార్ట్ చేస్తే రాదు పాఠం. దాన్ని అర్థం చేసుకొని దాన్ని మనం ఆచరణలో పెట్టాలి. అది కరెక్ట్ పాఠం. ఇది పిల్లలకి బాగా పనికి వస్తుంది కదా మేడం. అంటే పిల్లలు చాలా మంది బైహార్ట్ చేస్తారు. అవును, చదవరా అంటే బట్టి పట్టేస్తారు. అంతే. అది ఒకసారి మళ్ళీ మర్చిపోయామంటే మళ్ళీ గుర్తురాదు. అది అసలు ఎందుకు నేర్చుకోవాలి, ఏ పాఠం నేర్చుకున్నాము, ఎవరైనా చెప్పారంటే దాన్ని మనం ఎలా మన లైఫ్ లో దాన్ని ఎలా ఫాలో అవ్వాలి అనేది ఆలోచించరు. బైహార్ట్ చేస్తూ ఉంటే ఏమొస్తుంది? థ్యాంక్ యూ మ్యామ్. అలాగేనండి.